హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ నుంచి. సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ 3 అయితే చాలా తొందరలోనే లాంచ్ చేయబోతున్నారు. దీన్ని వీళ్ళు 2 వేరియంట్స్లో అయితే తీసుకురాబోతున్నారు. ఒకటి వచ్చేసి ఎల్టీఈ అండ్ నాన్ ఎల్టీఈ వేరియంట్ అన్నమాట. సో ఇందులో 2 సైజెస్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి 41mm అండ్ సెకండ్ వన్ వచ్చేసి 45mm డైల్ ఉంటుంది. సో గ్యాలక్సీ ఇయర్బడ్స్ కూడా ఈ వాచ్తో లాంచ్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఈ వాచ్ వచ్చేసి 1GB ర్యామ్ ఉంటుంది అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ ఈ వాచ్ వాటర్ రెసిస్టెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ అండ్ టైటానియంతో చేసిన ఒక రొటేటింగ్ బెజిల్ని అయితే వీళ్ళు వాచ్ పైన ప్రొవైడ్ చేస్తామన్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. ఇందులో హార్ట్ రేట్ మానిటర్, ఈసీజీ సెన్సర్ అండ్ డిఫరెంట్ సెన్సర్స్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్లుగా మనకైతే చెప్తున్నారు. మేబీ జూలైలో దీన్ని లాంచ్ చేస్తుండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే కనుక హెచ్టీసీ వాళ్ళ నుంచి. హెచ్టీసీ వాళ్ళు హెచ్టీసీ U25G అండ్ హెచ్టీసీ డిజైర్ Pro 20 అనే 2 కొత్త ఫోన్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో హెచ్టీసీ U25G స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే కనుక ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10తో అయితే వస్తుంది. అండ్ 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే విత్ పంచ్ హోల్ కెమెరా అయితే వస్తుందన్నమాట. సో దీని ర్యామ్ వచ్చేసి 8GB ఉంటుంది అండ్ రామ్ వచ్చేసి 256GB అయితే ఉంటుంది. దీని ప్రాసెసర్ మనం చూసుకుంటే కనుక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765Gతో అయితే ఇది వస్తుంది. దీని రేర్ కెమెరా మనం చెప్పుకుంటే కనుక ఇది 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అంటే అదే మన సెకండరీ కెమెరా. అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కనుక మనం ఇది 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే రాబోతుంది. అండ్ ఈ ఫోన్ బ్యాటరీ చూసుకుంటే కనుక మనం ఇది 5000 mAh బ్యాటరీతో రాబోతుంది. అండ్ ఇది ఒక 5G వేరియంట్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హెచ్టీసీ డిజైర్ 20 Pro స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే కనుక ఇది దగ్గరగా U20కి సిమిలర్గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. దీనిలో చిన్న వేరియేషన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది కూడా Android 10తో వస్తుంది అండ్ డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచ్ ఉంటుంది. బట్ మన U20 వచ్చేసి 6.8 ఉంది, ఇది 6.5 ఉంది అన్నమాట. అండ్ ప్రాసెసర్లో కూడా కొంచెం తగ్గుంది. ఆ ప్రాసెసర్ వచ్చేసి 765G ఉంది, ఇది వచ్చేసి 665 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా ర్యామ్ వచ్చేసి 6GB ఉంటుంది అండ్ రామ్ వచ్చేసి 128GB ఉంటుంది. అండ్ కెమెరా సెటప్ సేమ్ 48 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్స్ ఉంటాయి. అండ్ బ్యాటరీ కూడా సేమ్ ఉందన్నమాట. సో 5000 mAh. సో మనలో మేజర్గా ఈ 2 ఫోన్స్లో 3 వేరియేషన్స్ అయితే మనం చూడొచ్చు. ఒకటి వచ్చేసి సైజ్ ఆఫ్ ద మొబైల్, అది U20 వచ్చేసి 6.8 ఇంచ్ ఉంది అండ్ 20 Pro డిజైర్ 20 Pro వచ్చేసి 6.5 ఇంచ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యామ్, U20 మొబైల్ వచ్చేసి 8GB ఉంటే డిజైర్ 20 వచ్చేసి 6GB ర్యామ్ ఉంది అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే 256GB ఉంది అండ్ ఇది 128GB ఉంది. మిగతా మ్యాక్సిమం అన్నీ మనం సేమ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ నుంచి. సామ్సంగ్ వాళ్ళు కొత్తగా 12 డిఫరెంట్ మోడల్స్లో అయితే టీవీస్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. లైక్ 4K టీవీస్, అల్ట్రా హెచ్డి, ఫుల్ హెచ్డి అండ్ హెచ్డి అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో వీళ్ళు ఫర్దర్గా టీవీస్ని స్మార్ట్ టీవీస్ అండ్ ఒక కొత్త టీవీని అయితే తీసుకొచ్చారు. దీని పేరే ఫ్రేమ్ టీవీ అని వీళ్ళు చెప్తున్నారు. ఫ్రేమ్ టీవీ 2020. సో ఈ టీవీ వచ్చేసి మనకి 3 వేరియంట్స్లో ఉంటుంది. 50 ఇంచ్ వేరియంట్, 55 అండ్ 65 ఇంచ్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఈ ఫ్రేమ్ టీవీ చూడడానికి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట దీని డిజైన్. ఇది సిమిలర్గా మనం ఇంట్లో పెట్టుకునే ఫ్రేమ్స్లా అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ టీవీ స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే కనుక వీళ్ళు QLED డిస్ప్లే టెక్నాలజీ అయితే ఇందులో యూస్ చేశారు. అండ్ దీని ప్రాసెసర్ చూసుకుంటే కనుక వీళ్ళు క్వాంటమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇందులో వీళ్ళు యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైర్ ఫీచర్ని అయితే ఇవ్వబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఆడియో బూస్ట్స్, క్లారిటీ, చాలా డిఫరెన్సెస్ మనం ఈ ఫీచర్తో అయితే మనం అబ్జర్వ్ చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు పేరులోనే ఫ్రేమ్ టీవీ అని పెట్టారు కాబట్టి మన వరల్డ్లో బెస్ట్ 1200 పెయింటింగ్స్ని వీళ్ళు థీమ్స్గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే టీవీ ఐడియల్ స్టేట్లో ఉంటుందో మనం ఇవి ప్లే చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో చాలా క్రేజీ లుక్ అనేవి వస్తాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ టీవీలో వీళ్ళు అమెజాన్, అలెక్సా, బిక్స్బీ, గూగుల్ అసిస్టెంట్ అయితే సపోర్ట్స్ని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనం మల్టీ స్క్రీన్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. మల్టీ స్క్రీన్ ఏంటంటే లైక్ ఒకేసారి ఒకే టీవీలో మనం 2 డిఫరెంట్ స్క్రీన్స్ని అయితే చూడొచ్చు. లైక్ మనం జనరల్గా మన మొబైల్ ఫోన్స్లో స్ప్లిట్ స్క్రీన్ అనే ఫీచర్ని యూజ్ చేస్తాం కదా, అలా అని మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే కనుక ఇవి అబిట్ కాస్ట్లీగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. లైక్ 55 ఇంచ్ వచ్చేసి 75,000 ఉంది అండ్ 50 ఇంచ్ వచ్చేసి 75,000 ఉంది. 55 ఇంచ్ టీవీ వచ్చేసి 85,000 ఉంది. అండ్ ఫైనల్లీ 65 ఇంచ్ వచ్చేసి 1,40,000 అని మనం చెప్పుకోవచ్చు.
అండ్ నేను మీకు చెప్పినట్లుగా వీళ్ళు నార్మల్ స్మార్ట్ టీవీస్ని కూడా వీళ్ళు లాంచ్ చేశారు, లైక్ హెచ్డి, ఫుల్ హెచ్డి అండ్ డిఫరెంట్ వేరియంట్స్ అనమాట. సో ఇవి బేసిక్ 32 ఇంచెస్ టీవీ వచ్చేసి 14,000 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు 60,000 వరకు ఉన్నాయి. సో మన నెక్స్ట్ టెక్ అప్డేట్ మనం చూసుకుంటే కనుక ఆండ్రాయిడ్ వాళ్ళ నుంచి. ఆండ్రాయిడ్ వాళ్ళు ఆండ్రాయిడ్ 11ని ఈ థర్డ్ క్వార్టర్లో అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దీనికి టెస్టింగ్ కోసం కొన్ని లీక్స్ అయితే ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం ఏదైనా ఒక ఫైల్ని మన ఫోన్లో డిలీట్ చేస్తే కనుక అది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది ప్రస్తుతం. బట్ ఈ ఆండ్రాయిడ్ 11లో అది ట్రాష్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో 30 days వరకు ఆ ఫైల్ ఏదైతే మనం డిలీట్ చేసామో అది ట్రాష్లో ఉంటుంది అనమాట. మనకి ఇమీడియట్గా డిలీట్ చేసుకోవాలంటే ట్రాష్లో నుంచి దీన్ని డిలీట్ చేసుకోవచ్చు, సంథింగ్ లైక్ రీసైకిల్ బిన్. బట్ ఇది వన్స్ డిలీట్ అయిన తర్వాత మళ్ళీ ట్రాష్లోంచి మనం ట్రాష్లో డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ రీగెయిన్ చేయడం అయితే చాలా కష్టం. సో మన నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకుంటే కనుక గూగుల్ వాళ్ళ నుంచి. గూగుల్ వాళ్ళు ఒక కొత్త హోమ్ స్పీకర్ని అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో దీని పేరు వచ్చేసి వీళ్ళు ప్రిన్స్ అని పెట్టారు. లేట్ అమెరికన్ మ్యూజిషియన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ట్రిబ్యూట్గా ఆయన పేరే దీనికి పెట్టారని మనకి తెలుస్తుంది. ఆల్రెడీ గూగుల్ వాళ్ళు గూగుల్ హోమ్, గూగుల్ మ్యాక్స్ అని డిఫరెంట్ సౌండ్ స్పీకర్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. బట్ వాటితో కంపేర్ చేసుకుంటే కనుక ఈ ప్రిన్స్ ఏదైతే వీళ్ళు లాంచ్ చేస్తున్నారో దాని ఆడియో డ్రైవర్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది, అది మనం చెప్పుకోవచ్చు. సో మన నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకుంటే కనుక OnePlus వాళ్ళ నుంచి. వీళ్ళు మనకి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక బడ్జెట్ ఫోన్ అయితే July 10th వీళ్ళు లాంచ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది ఒక 5G ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఉంటుంది ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుందని మనకి లీక్స్ ప్రకారం అయితే తెలుస్తోంది. దీని ప్రాసెసర్ మనం చూసుకుంటే కనుక ఇది స్నాప్డ్రాగన్ 765తో అయితే రాబోతుంది అండ్ దీని బ్యాటరీ చూసుకుంటే కనుక 4300 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని ర్యామ్ చూసుకుంటే ఇది 6GB ఉంటుంది అండ్ రామ్ వచ్చేసి 128GB వరకు ఉంటుంది. దీని పేరులో OnePlus Nord ఆర్ ఎల్స్ OnePlus జెడ్గా దీన్ని ఇంకా డిక్లేర్ చేయలేదు వీళ్ళు. రిలీజ్ చేసే రోజు మేము ఈ నేమ్ని అయితే రివీల్ చేస్తాం అన్నట్లుగా వాళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళు మీన్ వైల్ ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వీళ్ళు జూలైలో 10th రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ మీన్ వైల్ July 2nd వీళ్ళు OnePlus వాళ్ళు 2 కొత్త స్మార్ట్ టీవీస్ని అయితే వీళ్ళు లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో July 2nd టీవీస్ అండ్ July 10th కొత్త ఫోన్స్ చూద్దాము ఎలా క్లిక్ అవుతాయి మార్కెట్లో. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఒప్పో వాళ్ళ నుంచి. ఒప్పో వాళ్ళు రేపు అంటే July 17th ఒప్పో ఫైండ్ X2 సిరీస్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఇందులో ఈ సిరీస్లో 2 వేరియంట్స్ అనేవి ఉంటాయి, ఒప్పో ఫైండ్ X2 అండ్ ఒప్పో ఫైండ్ X2 Pro. వీటి స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే కనుక డిస్ప్లే వచ్చేసి 6.7 inch QHD+ డిస్ప్లేతో వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ దీనిలో ప్రాసెసర్ చూసుకుంటే కనుక Qualcomm Snapdragon 865 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. అండ్ దీని ర్యామ్ వచ్చేసి 12GB ఉండబోతుంది అండ్ రామ్ చూసుకుంటే కనుక 256GB అండ్ 512GB వేరియంట్స్లో అయితే ఇవి 2 అవైలబుల్గా ఉంటాయి మనకి. సో మనం ఒప్పో ఫైండ్ X2 కెమెరా చూసుకుంటే కనుక అందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఒకటి వచ్చేసి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసి 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఒప్పో ఫైండ్ X2 Proకి వచ్చేసి 2 48 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి అండ్ ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే రేర్లో ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్లో ఫ్రంట్ చూసుకుంటే కనుక 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ మనం ఒప్పో ఫైండ్ X2 ఫోన్ చూసుకుంటే కనుక దాని బ్యాటరీ వచ్చేసి 4200 mAh ఉంటుంది అండ్ X2 Pro చూసుకుంటే కనుక 4260 mAh అయితే ఉండబోతుంది. అండ్ రెండు ఫోన్స్ కూడా 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకువస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ మేబీ 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చే ఫస్ట్ ఫోన్ ఇదే అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నిన్న టెక్ న్యూస్లో మనం మాట్లాడుకున్నట్టుగా OnePlus వాళ్ళు కూడా ఈ 65 ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వీళ్ళు 80 ఫోన్స్లో తీసుకొస్తున్నట్టుగా అయితే వీళ్ళు లీక్స్ ప్రకారం మనకి తెలుస్తోంది. అండ్ ఫైనల్లీ ప్రైస్ మనం చూసుకుంటే కనుక ఫైండ్ X2 వచ్చేసి 60,000 to 65,000 ఉండబోతుంది అండ్ ఫైండ్ X2 Pro వచ్చేసి 85,000 అయితే ఉంటుందని మనకి లీక్స్ ప్రకారం తెలుస్తుంది. సో రేపు ఫైనల్ ప్రైస్ వచ్చేసి రేపు మనం లాంచ్లో చూద్దాము. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే కనుక ఆసూస్ వాళ్ళ నుంచి. ఫ్రెండ్స్ ఇంతకుముందు రిలీజ్ అయిన ఆసూస్ ROG 2 ఎంత హిట్ అయిందో మనకి అందరికీ తెలిసిందే. సో దీనికి సీక్వెల్గా వీళ్ళు ఆసూస్ వాళ్ళు ROG 3 అని ఒక కొత్త ఫోన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది కంప్లీట్గా ఒక గేమింగ్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. వచ్చిన లీక్ ప్రకారం మనం చూసుకుంటే కనుక ఈ ఫోన్ సైజ్ వచ్చేసి 6.9 inch అనేది ఉంటుందన్నమాట డిస్ప్లే. అండ్ దీని ప్రాసెసర్ చూసుకుంటే కనుక ఆక్టో కోర్ స్నాప్డ్రాగన్ 865 SoC అయితే వస్తుంది. సో
ఇది ఒక టాప్ అండ్ ప్రాసెసర్ అని మనం హై అండ్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ అయితే వీళ్ళు డిఫరెంట్ వేరియంట్స్లో అయితే తీసుకొస్తున్నారు. ఫస్ట్ వేరియంట్స్ వచ్చేసి 8GB ర్యామ్ అండ్ 128GB రామ్, అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ అండ్ 256GB రామ్, అండ్ థర్డ్ వేరియంట్ వచ్చేసి 16GB ర్యామ్ అండ్ 256GB రామ్ అయితే వస్తుందన్నమాట. సో 16GB ర్యామ్ అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఇది ఒక గేమింగ్ ఫోన్ అనేసి. సో మేబీ వీళ్ళు వచ్చిన లీక్స్ ప్రకారం చెప్తుంది ఏంటంటే వీళ్ళకి ఒక ట్రిపుల్ రేర్ కెమెరా అనేది ఉంటుంది. ఫస్ట్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. బట్ థర్డ్ కెమెరా వీళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు ఎంత మెగాపిక్సెల్ ఉంటుందని. బట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ థర్డ్ కెమెరా వచ్చేసి 8x జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ మొబైల్ వచ్చేసి Android 10తో అయితే వస్తుంది. అండ్ దీని బ్యాటరీ చూసుకుంటే కనుక మనకు 6000 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ ఇది కూడా ఒక 5G ఫోన్ అనమాట. సో మన గేమింగ్ ఫోన్ కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఈ ఫోన్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. లైక్ 16GB ర్యామ్, 6000 mAh బ్యాటరీ, అండ్ స్క్రీన్ సైజ్ కూడా చాలా పెద్ద 6.9 ఇంచ్ స్క్రీన్ సైజ్. అండ్ ఫైనల్లీ ప్రాసెసర్ 865 ఆక్టోకోర్ ప్రాసెసర్ అంటే మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.